యుగాలు దాటిన ఏ ప్లేస్లో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, అన్ని కాలమాన పరిస్థితులకు రిలవెంట్గా ఉండి ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రశ్నకి సమాధానం దొరికే ఏకైక గ్రంథం భగవద్గీత. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే జగద్గురు అయి అర్జునుడిని అడ్డు పెట్టుకుని మనందరికీ అందించిన జ్ఞాన సంపద భగవద్గీత. భగవద్గీత శ్లోకాల గురించి డిస్కస్ చేసుకునే ముందు భగవద్గీత చదవడం స్టార్ట్ చేశాక అబ్జర్వ్ చేసిన 2 విషయాల గురించి చెప్తా. శ్రీకృష్ణుడు అర్జునుడికి చాలా క్లోజ్ గా ఉంటాడు, కానీ భగవద్గీత మాత్రం లాస్ట్ మూమెంట్ లో యుద్ధ భూమిలోనే బోధించాడు. ఎందుకంటే జ్ఞానమైన సలహా అయినా ఏదైనా వస్తువైనా సరే అవసరం వచ్చి అడిగినప్పుడు ఇస్తేనే దాని విలువ తెలుస్తుంది. 2, భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాల్లో మొదటి అధ్యాయం మొత్తం అర్జునుడి కన్ఫ్యూజ్డ్ స్టేట్ తో కూడిన ప్రశ్నలు, సందేహాలు మాత్రమే ఉంటాయి. శ్రీకృష్ణ భగవానుడు ఒక్క మాట కూడా మాట్లాడు. సర్వం తెలిసిన శ్రీకృష్ణుడు కూడా ఎంతో ఓపికగా అవతలి వాళ్ళు చెప్పేది పూర్తిగా విన్న తర్వాత